అలా ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్న నేను ఏదైనా సలహా ఇస్తాడేమోనని తిరువేంగ కొట్టాను. ఆ రోజు నుంచి అదే ఆలోచన, అదే ధ్యాస. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా క్రోనో మెగాఫోన్ వార్తే నన్ను వెంటాడింది. ఆచార్యని పిలిపించాను. సార్వాండి, ఆ? ఏదో రమ్మన్నారట. కూర్చోండి చారి గారు. నాకున్న ఒకే ఒక పెద్ద దిక్కు, నా శ్రేయోభిలాషి మీరే. మంచైనా చెడైనా నేను మీతోనే చర్చిస్తాను. ఒక విషయం చెప్పండి. నా ఆస్తి మొత్తం తాకట్టు పెట్టైనా సరే ఈ క్రోనో మెగాఫోన్ కొనాలనిపిస్తోంది. దీని గురించి మీ సలహా ఏమిటి? మంచి సలహా ఇవ్వనా? చెప్పండి. ఒక్కసారి ఇంద విషయత్తిలే అమ్మావాండి సలహా తీసుకుంటే బాగుంటుందనేది నా సలహా. అయ్యార్ తిరువెంగడాచార్య అవర్గళే, ఆస్తులన్నీ కుదవపెట్టి కెమెరాలు క్రోనో మెగాఫోన్లు కొంటానంటే ప్రపంచంలో బుద్ధున్న ఏ భార్యన్నా ఒప్పుకుంటుందా చెప్పండి? అంతేనంటారా వర్గలే? అవ్వళదాన్ తిరువేంగడాచార్య అవర్గళే, మీరు చుమ్మారింగ పోంగ. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిపెట్టిందట అమాయకపు చక్రవర్తి. ఏదేమైనా ఇప్పుడిప్పుడే మొగ్గ తడుగుతున్న సినిమా అనే అద్భుతానికి ఆ యంత్రం ఊపిర్లు పోస్తుందేమో అనిపిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు కనుక్కోవాలి. ఎలాగైనా సరే ఈ అద్భుతమైన యంత్రాన్ని కొని తీరాలి. ఈ యంత్రాన్ని భారతదేశానికి తెప్పించాలి. బొమ్మతో పాటు శబ్దాన్ని కూడా వినే అదృష్టాన్ని ఇక్కడి ప్రజలకు కల్పించాలి. ఎలాగైనా కొనాలి. తల తాకట్టు పెట్టైనా కొనాలి. ఏమన్నారు? అదే తల తాకట్టు పెట్టైనా కొనాలి అన్నా.